వెల్కమ్ టు ది సైబర్ కలికి ఏఐ. సో ఈ రోజు మనము కలి లైనక్స్ బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఓవర్వ్యూ అండ్ బేసిక్ కమాండ్స్. సో మనకు డిఫాల్ట్ యూజర్ నేమ్ కలి అండ్ ద పాస్వర్డ్ ఇస్ కలి. బట్ నేను నా యూజర్ నేమ్ చేంజ్ చేసుకున్నాను. సో అండ్ విండోస్ లెక్కనే మనకు ఓవ్యూ ఉంటుంది. సో ఇలాగే బట్ విండోస్ లో మనకు సాఫ్ట్వేర్ సారీ విఐపిటికి సంబంధించిన అటాక్స్ వనరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసే లైక్ అప్లికేషన్స్ ఏదైనా కానీ మనకు అందులో దొరకవు. సో సపరేట్ గా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ కలి లినక్స్ లో మాత్రం మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ప్రీ ఇన్స్టాలేషన్స్ అయి ఉంటాయి. ఓకే ఫైన్. ఇంకొకటి మనకు మనకు కమాండ్ ప్రాంప్ట్ లెక్క ఇక్కడ మనకు కమాండ్ ఎమ్యులేటర్ ఒకటి ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ ట్యాబ్స్ ఉంటాయి. సో డిస్ప్లే ట్యాబ్స్ ఇవి. సో మనం ఒక్కొక్క దాంట్లో సపోజ్ ఇందులో జావాకు సంబంధించిన ఎడిట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ట్యాబ్స్ కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో సపోజ్ పైథాన్. సో సో ఒకటే దాంట్లో బల్కీగా చేసే దానికంటే సో అలగ్ ట్యాబ్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేయండి. సో మనకి ఇలా పెద్దగా ఉంటుంది. ఇంకొకటి మనం ప్రొఫెషనల్ గా ఒకసారి ఆలోచిస్తే కలినెక్స్ ఇస్ నాట్ ఓఎస్ అండి. ఇది బేస్డ్ ఆన్ ఓఎస్. సో బేస్డ్ ఆన్ ఓఎస్ ఇది ఓఎస్ కాదు, ఇది కర్నల్ అని ఎందుకని అంటామంటే సో ఇది లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ కోడింగ్ తో నడుస్తుంది. మరి విండోస్ ఏంటిది ఓఎస్ కర్నల్ అని అంటారు, ఓఎస్ అండి. సో ఎందుకంటే దానికి దే హ్యావ్ దే ఓన్ లైక్ కోడింగ్ అండి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ద హార్డ్వేర్ విత్ ద కమాండ్స్. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ కమాండ్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్. సో ఇప్పుడు చూస్తే నేను ఆల్రెడీ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను, బట్ అది కనిపించట్లేదు. ఎందుకనంటే ఇది మనకు కనిపించదు. అంటే మేబీ మనం ఎప్పుడన్నా పాస్వర్డ్ చేంజ్ చేసే టైంలో ఎవరికి ఇది ఎన్ని లెటర్స్ ఉన్నాయో తెలియద్దు అని చెప్పేసి సో ఆ ప్రాబబిలిటీ తోటి మేబీ దే క్యాన్ అటాకర్స్ ఒకవేళ చూసి మన పాస్వర్డ్ ని కనుక్కోవచ్చు ఏమో అని. సో ఇది కూడా ఒక రీజన్. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇది హోమ్ హోమ్ ఫోల్డర్ అండి ఈ సింబల్. ఓకే. సో ఇది వచ్చేసి యూజర్, ఇదే వచ్చేసి మన సిస్టమ్ నేమ్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం విండోస్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ యూజర్స్ అని కనిపిస్తుంది. యూజర్స్ ఉంటుంది, గెస్ట్ అని ఉంటుంది. ఓకే ఫైన్. సో అలా యూజర్స్ లో ఎంత మంది ఉంటారో అన్ని డిఫరెంట్ ఇప్పుడు నేను రామ్ అనే యూజర్ లాగిన్ అయ్యాను కాబట్టి సో నాకు ఇక్కడ రామ్ అని కనిపిస్తుంది. ఓకే రైట్. సో ఇది ఇప్పుడు మనం లొకేషన్. సో ఇప్పుడు ఇది హోమ్ ఫోల్డర్ కాబట్టి ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం అని చూస్తే చూడండి. హోమ్, హోమ్ లో రామ్. ఓకే. సో ఖాళీ లినక్స్ అనే హోస్ట్ లో అందులో ఉండే హోమ్ ఇది రామ్ లో ఉన్నాం. ఓకే. నా యూజర్. ఓకే. అండ్ ఓకే. సో మనకు 3 కమాండ్స్ ఉంటాయండి. ఒకటి లొకేట్, ఒకటి విచ్, ఇంకొకటి ఫైండ్. ఓకే. సో దానికంటే ముందు మనము సో ఇదంతా ఒక షెల్ కమాండ్ అండి. ఓకే. ఇదంతా ఒక షెల్ కమాండ్. ఒకవేళ నేను చూడండి, నేను ఈ ఫోల్డర్‌లో ఈ రామ్ అనే యూజర్‌లో సంబంధించిన ఫోల్డర్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో ఎల్ఎస్ అని టైప్ చేస్తే సో చూడండి, ఈ రామ్‌లో ఉండే డెస్క్‌టాప్ దానికి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ ఇక్కడికొచ్చాయి. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుందాం. ఎల్ఎస్ ఎల్ఏ చూడండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఆర్‌డబ్ల్యూ అని కనిపిస్తుంది కదండీ. సో ఇది నేను యూజర్.
లైక్ ఇది రామ్. ఓకే. సో ఇది అదర్ యూజర్స్. ఓకే. ఈ సిస్టమ్‌లో ఉండేవాళ్ళు జస్ట్ దే క్యాన్ రీడ్ అన్నమాట. సో అదర్ యూజర్స్ అంటే గ్రూప్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదన్నా వాళ్ళకి డైరెక్టరీస్ తోటి వాళ్ళకేమన్నా యాక్సెస్ ఇచ్చామనుకోండి. సో దే క్యాన్ రీడ్ బట్ దే కాంట్ రైట్ అన్నమాట. సో ఎడిట్ చేయలేరు. సో దాంట్లో డేటా గాని ఏమన్నా తీయడం గాని, రాయడం గాని ఇలాంటివి ఏం చేయలేరు. ఈవెన్ గో త్రూ విత్ ద గెస్ట్ అండి. అదే అదర్స్ కిందకొస్తారు. ఓకే. హ్మ్. ఇంకొకటి ఎల్ఎస్ఎల్ఏ అన్నాం. సో చూడండి. నేను ఎంటర్ కొట్టాను. చూడండి. ఇప్పుడు చూడండి ఇది డైరెక్టరీ అండి. ఓకే. డిఆర్ మతలబ్ డైరెక్టరీ, డి ఏ డైరెక్టరీ, రీడ్ అండ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇది. అండ్ చూడండి ఈ బ్లూ కలర్ ఉన్నాయండి డైరెక్టరీ, రీడ్ అండ్ రైట్, ఎగ్జిక్యూట్, రీడ్. ఓకే. డైరెక్టరీ చూడండి. ఇది డైరెక్టరీ, ఇది డైరెక్టరీ, డైరెక్టరీ. సో ఇది కూడా డైరెక్టరీ. ఇవన్నీ లైక్ ఫైల్స్ చూడండి రీడ్ అండ్ రైట్, రీడ్. ఓకే. సో ఇవి కూడా చూడండి. ఇవన్నీ డైరెక్టరీస్. సో లైక్ కైండ్ ఆఫ్ ఫోల్డర్స్. సో ఇవన్నీ డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. మేక్ డైరెక్టరీ. సో ఇచ్చేసి నేను జస్ట్ ఒక టెస్ట్ చేశాను. ఒక డైరెక్టరీ ఇచ్చాను. ఓకే. సి ఆల్రెడీ ఒక టెస్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. సో అందుకే ఇది క్రియేట్ అవ్వడం లేదు. ఓకే. సో నేనేం చేస్తాను మేక్ డైరెక్టరీ ఈ అండ్ టెస్ట్. సో ఇప్పుడు లేదు. సో మళ్ళొకసారి నేనేం చేస్తాను ఎల్ఎస్ఎల్ఏ. ఓకే. సో అంటే మనకి ఎలాంటి ఎర్రర్ లేకుండా చూడండి. సో ఇలాంటి ఎర్రర్స్ రాకుండా మనం ఏం చేస్తాం అంటే ఇది యూజ్ చేస్తాం. ఓకే. ఆహ్, సో రిమూవ్ డైరెక్టరీ టెక్స్ట్. మనం ఏం చేస్తాం మళ్ళీ ఎల్ఎస్ చూడండి అది లేదు. ఓకే. సో టెస్ట్ అనేది లేదు. రిమూవ్ చేశాను. సో డైరెక్టరీ అనేది క్రియేట్ చేశాను. అలాగే డైరెక్టరీ అనే దాన్ని నేను రిమూవ్ చేశాను. డైరెక్టరీ ఈస్ నథింగ్ బట్ జస్ట్ వి ఆర్ క్రియేటింగ్ లైక్ వన్ లొకేషన్ అంటే ఒక లొకేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే హోమ్‌లో లైక్ రామ్ అనే యూజర్‌లో. ఓకే. హ్మ్. అండ్ ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. ఎచో ఆహ్, టెస్ట్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ. See, there is no such files or directory. So ఇప్పుడు నేనేం చేస్తాను ఎంకే డైరెక్టరీ ptest echo test dot text. సో ఇప్పుడు మనం ఏం చూడండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా. సో మనకి ఏంటంటే ఒకటే లైన్ లో సో ఇది సపరేట్ కోడ్, ఇది సపరేట్ కోడ్. సో బట్ మనం ఒకటే లైన్ లో 2 లైన్స్ రాయాలి అని అంటే మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎల్ఎస్ టెస్ట్ ఎంటర్. చూడండి. సి దేర్ ఈస్ నో సచ్ ఫైల్ అని వచ్చింది. సో నేనేం చేశాను ఒకటి అది దాని ఎర్రర్ రాకుండా మళ్ళీ ఏం చేశాను ఎకో చేసేసి దాన్ని క్రియేట్ చేశాను. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ ఓకే. సో
ఇప్పుడేమైతదనంటే ఇది ఇది ఉంది గదా! సో, దీన్ని ఏం చేస్తాను నేను డిలీట్ చేశాను. ఓకే. ఆహ్, సీ ఇప్పుడు మేము సో, ఇప్పుడు ఏమైతదనంటే ఇది ఇప్పుడు ఒకవేళ నేను బై మిస్టేక్‌లో ఇది యూజ్ చేశాననుకోండి. సో, ఇట్స్ డిలీట్ ద ఎంటైర్ రూట్. సో, ఏమైతదనంటే మనం ఇలాంటివి చేయొద్దు. ఒకవేళ ఇప్పుడు మనం రూటే డిలీట్ చేశామనుకోండి. ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది. మీరు బ్రాంచెస్ కట్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. రూట్‌తో కట్ చేస్తే ఏమైతది? సో, నీకక్కడ ప్లాంట్‌కి ఎగ్జిస్టెన్స్ అనేదే ఉండదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలనంటే, ఇలాంటి యూజ్ చేసి ఎప్పుడైనా ఇవి చేయొద్దు. రిమూవ్ చేయాలి. ఓకే. రైట్ ఫైన్. సో, ఇప్పుడు నేను క్లియర్ చేశాను. డన్. అండ్ ఇప్పుడు హ్మ్. ఎకో గ్రేటర్ థాన్ టెస్ట్ టెక్స్ట్. ఇప్పుడు దీన్ని ఎవరు రీడ్ చేయొచ్చు. సో ఐ యూజ్డ్ cat test dot text. ఓకే. ఇప్పుడు క్యాట్ అనేది ఏం చేస్తామనంటే జస్ట్ ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ ఉంది. సో ఆ టెక్స్ట్ అనేది ఏం చేస్తాను జస్ట్ రీడ్ కోసం అది టెస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎకో 1 సారీ ఎకో 1 greater than test dot sorry text రైట్. ఇప్పుడు మళ్ళీ ఎకో 2 greater than test dot text. ఓకే. సో ఎకో అనేది లైక్ నేను ఇప్పుడు ఈ టెస్ట్‌లో సంథింగ్ ఐయామ్ రిటర్నింగ్ లైక్ ఎకో అనేది ఏందంటే ఈ టెక్స్ట్ అనే ఫైల్‌లో అంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో నేను ఒకటి రాస్తున్నాను. ఎకో 1 ఇన్ వాట్ అంటే ఎందులో ఈ 1 అనేది ఎందులో రాయాలి. ఇగో ఇందులో రాస్తున్నాను. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను ఇంతకుముందు మనము ఎకో ఇచ్చాను. ఇక్కడ ఏం డేటా ఇవ్వలేదు. బట్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ ఇందులో ఏం లేదు. బట్ స్టిల్ క్యాట్ ఇచ్చాను. ఇక్కడ ఏం కనిపియలేదు. బికాస్ నేను ఇందులో ఏం రాయలేదు. 1, 2, 3 అని 1, 2 అని రాసాను. ఇప్పుడు చూడండి క్యాట్ టెస్ట్ డాట్ టెక్స్ట్ చూడండి 2 రైట్. ఇప్పుడు ఎకో 2 greater than test dot text text sorry space okay. ఇప్పుడు మళ్ళీ ఎకో 4 greater than test dot text మళ్ళీ చూడండి ఇక్కడ నేను క్యాట్ అని ఇచ్చాను అనుకోండి నీకు 4 చూపిస్తుంది. బట్ నాకు లైక్ ఐ నీడ్ బోత్ లైక్ నేను 2 ఎక్స్ట్రా చేయాలనుకుంటున్నాను. సింపుల్ సేమ్ నేను అదే ఇచ్చాను. మళ్ళీ ఏం చేశాను 4 ఇచ్చాను. మళ్ళీ ఒకటి గ్రేటర్ దాన్ ఇచ్చాను. గ్రేటర్ దాన్ ఇప్పుడు 2 and 4. సో ఇక్కడ ఏందనంటే సి నువ్వు ఇది ఒకటి ఇచ్చావు, ఇది ఇచ్చావు అనుకోండి. సో ఇట్స్ రిప్లేసింగ్. బట్ నేనేం చేశాను ఇది ఉంచాను. ప్లస్ నాకు ఇది కూడా యాడ్ కావాలి. సో ఐ డిడ్ లైక్ బోత్. సో అందుకే నేను టెస్ట్ అని క్యాట్ అని ఇవ్వగానే నాకు ఇవి బోత్ వచ్చాయి. 2 వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను టచ్ అని test.txt
చేసి ఇప్పుడు మోస్ యాడ్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ. ఓకే, చూడండి. ఇప్పుడు నేనేం చేశాను చూడండి, దీన్ని మౌస్ ప్యాడ్ లోకి తీసుకొచ్చాను. ఏ టెక్స్ట్ని, ఈ టెక్స్ట్ని ఇందులో నుంచి వెళ్ళి ఇందులోకి తీసుకొని మౌస్ ప్యాడ్ లోకి పెట్టాను. రైట్. టూ అండ్ ఫోర్. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, సంథింగ్ నేను ఒక సరే కిరణ్ అని ఒక నేమ్ యాడ్ చేశాను. సో నేను దీన్ని ఏం చేస్తాను, సేవ్ చేశాను. రైట్. సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను, నానో టెస్ట్ డాట్ టీఎక్స్టీ. చూడండి, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో నేనేం చేస్తాను, ఆల్రెడీ నేను అక్కడ కిరణ్ అని రాశాను. సో నేను ఏదైతే రాశానో ఇక్కడ నాకు కనిపిస్తుంది. రైట్. సో ఇట్స్ లైక్ నేను ఇక్కడ మొత్తం స్క్రిప్ట్ యాక్చువల్లీ. సో ఇట్స్ లైక్ లైక్ సో నేనేం చేస్తాను, Ctrl+O, ఎంటర్, Ctrl+X. సో మళ్ళీ వచ్చేసాను. సో క్రియేటెడ్ షెల్ స్క్రిప్ట్. ఇందాక మనం అనుకున్నట్టు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, నానో నానో టెస్ట్ డాట్ ఎస్హెచ్ మీన్స్ షెల్. సో ఇక నేను ఒక షెల్ అనేది క్రియేట్ చేస్తాను. నార్మల్గా షెల్ ఏంటంటే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ రైటింగ్ కోడ్. లైక్ నేను ఈ కోడ్ పట్టుకొని మనము సో వీ కెన్ మేక్ సమ్ డైరెక్టరీస్ టు కంట్రోల్ సంథింగ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎకో టెస్ట్. ఓకే, టెస్ట్ echo dot one dot text. ఓకే. అండ్ మళ్ళీ సి, సో ఇక్కడనే రాసేసి క్యాట్ ఎకో వన్ డాట్ టెక్స్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎకో టెస్ట్ అనే దాంట్లో సో ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ వన్. సో మళ్ళీ దాన్ని రీడ్ చేస్తున్నాను. సో నేను ఒక కోడ్ రాస్తున్నాను. ఓకే, ఫైన్. Ctrl+O, ఎంటర్, Ctrl+X. ఓకే. ఇప్పుడు చూడండి, టెస్ట్ సెర్చ్. సో ఇప్పుడు చూడండి, లైక్ ఈ దీనికి పర్మిషన్ డినై చేసింది. ఓకే. సో నేనేం చేస్తాను, ఎల్ఎస్. సో దీనికి అసలు ఏంది, నాకు రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఉందా లేదా. ఓకే, సెర్చ్. ఓకే. సో ఎల్ఎస్ LA test.sh. చూడండి. ఓకే. సో నౌ ఐ కెన్ రీడ్ అండ్ రైట్
others can read. So sorry, groups are can read and others can read. Okay. సో నేనేం చేస్తాను చేంజ్ మోడ్. సో నేనేం చేస్తాను దీన్ని చేంజ్ మోడ్ చేస్తాను. చేంజ్ సిహెచ్ అని అంటే చేంజ్ అండి. చేంజ్ మోడ్ 755. It's a code like test dot sorry sh. Okay. So it's a give a permission to the executor, right? 7. So read and write. So ఇదేంటిది ఇది గ్రూప్స్ కి ఇది అదర్స్. So 7 is nothing but so it's give read and write and execute like say చూడండి ch and only so నేను ఏం చేస్తాను 766 est test dot sh. ఓకే. ఇప్పుడు చూడండి ls la sorry ls la test dot ch. చూడండి ఇప్పుడు రీడ్ అండ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ అనేది. సో ఇదేం చేస్తుంది నాకు 7 అనేది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకుముందు ఆర్ ఉండే రీడ్ అండ్ రైట్. సో 655 సో ఇక్కడ 7 అలాగే ఉంది. సో నాకు రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అని వచ్చింది. బట్ వీళ్ళతో చూడండి సో ఇది కూడా దీనికి సేమ్ అంతే రీడ్ అండ్ రైట్. చూడండి chmod 754 test dot sh. ఓకే. సో ls చూడండి ఇప్పుడు ఏమైంది. సో రీడ్ అండ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్. సో రీడ్ అండ్ రైట్ సో రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్. So the execute and read, but others are not so they can read only. But 754 is the best for the security purpose. So వేరే వాళ్ళు ఏం చేయకుండా సో ఇప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ టెస్ట్ డాట్ ఎస్హెచ్ ఇచ్చాను చూడండి. సో ఇప్పటి వరకు నాకు జస్ట్ మీద చూస్తే ఇక్కడ సో పర్మిషన్ డినైడ్ ఇచ్చింది. సో బికాస్ I don't have a execute that డైరెక్టరీ. ఓకే. సో షెల్ అనేది నాకు కోడ్ కాబట్టి సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేను కాబట్టి సో చూడండి నాకు నేను పర్మిషన్స్ తీసుకున్నాను కాబట్టి సో ఐ హ్యావ్ షెల్ నుంచి నేను అది రీడ్ చేసే పాసిబిలిటీస్ వచ్చాయి. ఓకే. సో ఐఎమ్ డూయింగ్ ద ఎగ్జిక్యూషన్ ఓవర్ హియర్ చూడండి నాకు ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఉంది కాబట్టి సో నౌ ఐ కెన్ రీడ్ దట్. ఓకే. So cat sh చూడండి. సో నేను కోడ్ లో ఏం రాశాను echo dot one text. See, so whatever it in shell సో ఇది అంతుంది కాబట్టి సో ఐ కెన్ రీడ్ ఇట్. సో వాట్ ఎవర్ నేను షెల్ లో ఏమేమి రాశాను ఇంతకు ముందు ఇది నానో టెస్ట్ లోకి వెళ్ళేసి సో నేను అక్కడ అది కోడ్ రాశాను కాబట్టి సో నౌ ఐ కెన్ రీడ్ ఇట్, ఐ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. బట్ బిఫోర్ దట్ నాకు పర్మిషన్ లేదు కాబట్టి పర్మిషన్ డినైల్ ఇచ్చింది కాబట్టి సో నేను ఇది 7 ఇచ్చాను. బట్ 754 ఈస్ ద బెస్ట్ ఫర్ ది సెక్యూరిటీ. ఓకే. అగైన్ మళ్ళీ నేను ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేం చేశాను echo1 dot text. సో నేనేం చేశాను కంట్రోల్ ఓ ఎంటర్ కంట్రోల్ ఎక్స్ ఎక్సిట్. సో మళ్ళీ ఏం చేశాను టెస్ట్ డాట్ చూడండి
సో మళ్ళీ రిమూవ్ చేశాను. సో మళ్ళీ చూడండి మళ్ళీ. సో ఇంతకు ముందు ఏంటంటే నేను టెస్ట్ ఇచ్చాను కాబట్టి సో ఐ గాట్ దీస్ థింగ్స్. అండ్ ఇప్పుడు నేను ఎల్ఎస్ ఇచ్చాను. సి సో ఎల్ఎస్ లో నాకు ఏమేమి ఫోల్డర్ కనబడేది టెస్ట్ డాట్ ఎస్హెచ్, రైట్. సో షెల్ అనేది నేను క్రియేట్ చేశాను కాబట్టి టెస్ట్ ఎల్, ఇంకొకటి ఆల్రెడీ టెక్స్ట్. సో బోత్ ఐ హ్యావ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి అండి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లియర్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనము ఒకటి చూద్దాం. facebook.com అనే దానికి ఒకసారి పింక్ చేస్తాను. సో ఇది కంటిన్యూస్ గా ఫేస్బుక్ అనే .com ని పింక్ చేస్తూనే ఉంటుంది. సో అంటిల్ ఐ ప్రెస్ కంట్రోల్ సి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి 10 ప్యాకెట్స్ పంపించింది. సో నాకు అట్లా వద్దు. సో నాకు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ పింక్ చేయని నేను దీనికి చెప్పాలి. సో పింగ్ సి ఒక 2 టైమ్స్ ఫేస్బుక్ ని పింక్ చేయని చెప్పేసి చెప్తాం. సో అదేం చేస్తుంది, ఒక 2 టైమ్స్ పింక్ చేస్తుంది. చూడండి 2 ప్యాకెట్స్ సెండ్ చేసింది, 2 ప్యాకెట్స్ రిసీవ్ అయింది. సో 0 ప్యాకెట్స్ అవుతుంది, అంటే ఏది ఫెయిల్ అవ్వలేదు, అన్నిటికీ అన్ని పింగ్ అయింది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి, మల్టిపుల్ వెబ్సైట్స్ ని నేను పింగ్ చేయాలి. సో ఇట్లా సపరేట్ గా కాకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను, నేను ఒక ఫైల్ అనేది సో ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఏ వెబ్సైట్, సో ఎందులో, సో అందులో మల్టిపుల్ టెక్స్ట్స్ ఉంటాయి కాబట్టి క్రియేట్ చేసేసి ఒక ఫైల్ నేమ్ ఇచ్చాను. సో ఆ ఫైల్ నేమ్ ఏ ఫార్మాట్ లో ఉండాలంటే టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండాలి. సో అలాగే ఇంకొక వెబ్సైట్, సో యాహూ ఇస్తాను, ఇంకొక వెబ్సైట్ గూగుల్ ఇస్తాను, ఇచ్చాను. సో ఇవన్నీ ఒక దాంట్లో సేవ్ అయినాయా అని అంటే చూశాను. సో ఈ 3 అనేది ఆ టెక్స్ట్ ఫార్మాట్ డొమైన్ ఫైల్లో టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది, దాంట్లో ఈ 3 సెట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఒక్కొక్కటి తీసుకొని అది పింక్ చేయాలి. సో నేను దీనికి ఏం చేయాలి, అంటే ఒకసారి వెళ్ళేసి పికప్ చేసుకొని పింక్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ పికప్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి, పికప్ చేసుకోవాలి. సో ఈ లూప్ కి నేను ఒక నేమ్ ఇచ్చాను, డొమైన్ ఇన్ ఎందులో. సో ఫలానా ఫైల్ లెక్కలు తీసుకోవాలి కాబట్టి క్యాట్. సో రీచ్ చేయాలి కదా, సో అందులోకి వెళ్ళేసి ఫస్ట్ ఫేస్బుక్ అనేది రీచ్ చేయాలి, రైట్. సో డొమైన్స్ ఈ ఫైల్ టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళేసి ఇచ్చాను. సో ఇందులోకి వచ్చేస్తాను. సో దాంట్లో నుంచి నేను ఎగ్జిట్ అవ్వాలి. సో కంట్రోల్ సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ డొమైన్ ఇచ్చేసి ఒకటి నేను ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒక ఎక్కువ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ లోకి వెళ్ళాలన్నా కూడా సో డొమైన్ ఇచ్చేసాను, డొమైన్. ఓకే, సారీ, ఎక్కువ డాలర్ డొమైన్. ఓకే. సో insert the profile is some mistake. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సారీ, యాక్చువల్లీ ఇక్కడ డొమైన్స్ ఇవ్వబోయి డొమైన్ ఇచ్చాను, డొమైన్ అండ్ డాలర్ యాడ్ domains dot txt text. Okay, so ఇది control C for domain డివైడ్ చేస్తున్నాను, ఎకో డాలర్ డొమైన్. ఓకే, చూడండి ఇందాక రాలేదు, సో ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని పింక్ చేయాలి కదా. సో నేనేం చేస్తాను, ఫర్ డొమైన్ పింగ్ ఎనీ టైమ్స్ C1 ఒకటేసారి. సో ఇందులో నుంచి
చూడండి ఒక్కొక్కటి పింక్ చేసుకుంటా వచ్చింది ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, ఒక షెల్ అనేది. సో నేనేం చేస్తాను, నానో నానో. సో దానికన్నా ముందు నేను ఇది చేసుకుంటాను. ఇది సెక్షన్, సారీ పింక్ కాదు, సారీ పింక్ డాట్ షెల్. షెల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేనేం చేస్తాను, పేస్ట్ సెలెక్షన్. సో ఇక్కడ చూడండి ఓవర్ రైట్. సో దీన్ని నేను ఓవర్ చేయాలి కాబట్టి కంట్రోల్ ఓ, ఎంటర్. ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ ఎక్స్. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. సో నేనేం చేస్తాను, సపోజ్ నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా రీడ్ చేయాలంటే పింక్ డాట్ ఎస్హెచ్. ఓకే, సో నేను రీడ్ చేయగలిగాను ఎందుకంటే నాకు రీడ్ అనే పర్మిషన్ ఉంది. సపోజ్ నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను, పర్మిషన్ డినై. సో నాకు ఎగ్జిక్యూషన్ కావాలి అని అంటే మనకు 7 అనేది ఒకటి గుర్తుంది కదా, ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఆ పర్మిషన్ కావాలి ఒక డైరెక్టరీకి. సో చేంజ్ మోడ్ 7 అనేది మనదండి. ఓకే, సో ఇది ఒక్కటి మనది. 7 మనకు 754 5 అని అనేది ఏంటంటే వాళ్ళకు రీడ్ అండ్ రైట్. మన నా కలి అనే దాంట్లో ఎవరైనా వేరే యూజర్స్ ఉంటే సో వాళ్ళు జస్ట్ రీడ్ అండ్ రైట్ చేయడానికి. సో దే కాంట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనమాట. సో దే కెన్ రీరైట్ దట్ బట్ దే కాంట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. సో 4 అనే వాళ్ళు జస్ట్ ఎగ్జిక్యూట్ అదర్స్ అనమాట. సారీ ఎగ్జిక్యూట్ అంటున్నాను, జస్ట్ దే కెన్ రీడ్. సో నేను చేంజ్ చేశాను. ఇప్పుడు నేను నాకు అవుతుందా అని అంటే చూద్దాం. సారీ ఇప్పుడు నాకు అవ్వలేదు. ఎందుకని అంటే దానికి నేను సరిగ్గా కమాండ్ ఇవ్వలేదు. సో నేను నానో వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఏం చేస్తాను, సో నేను జస్ట్ ఇచ్చాను బట్ ఏం చేయాలనేది దానికి చెప్పలేదు. సో నేను దీనికి సపరేట్ చేసేసి డూ కమాండ్ ఇచ్చాను. సో డూ ఎకో డాలర్ డొమైన్, మళ్ళీ ఓకే. సో దాని తర్వాత మళ్ళీ డన్ అనేది మనకు రావాలి. ఓకే, డన్. సో మళ్ళీ కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. సో అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఒకసారి పింక్ చేస్తాను. చూడండి పింగ్ అయ్యింది. సో ఫేస్బుక్, యాహూ, గూగుల్. సో నా అది ఏం చేస్తుందంటే ఆ ఫైల్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇది షెల్, మనకు పింక్ షెల్ ని. ఓకే, ఇప్పుడు మనకు మౌస్ మౌస్ సే. సో మనం నోట్ ప్యాడ్ ఎలా ఇది అట్లా. సో మనకు 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంది. లొకేట్ ఒకటి, విచ్ ఒకటి, ఇంకొకటి ఫైండ్. రైట్. సో ఇవి 3 ఉన్నాయి. సో ఇప్పుడు దానికంటే ముందు మనము సెర్చ్ చేయాలని ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇవి ఎట్లా సెర్చ్ చేయాలి అని అంటే సపోజ్ పిఎస్ ఆక్స్ అని పెట్టాను. ఓకే, సో ఇవన్నీ మనకు సంబంధించినవి. ఓకే, సో అలా కాదు, నాకు ఇందులో నాకు పర్టికులర్గా ఒక కమాండ్ ఏంటిది అనేది నాకు చూపెట్టాలి, అంటే నాకు మార్క్ చేసి చూపెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పిఎస్ ఆఫ్ ఓకే 5 గ్రెప్ ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్ అంటే సో చూడండి జెడ్ఎస్హెచ్ ఏమేమి ఉన్నాయో అవి ఇట్లా రెడ్ మార్క్ లో చూపిస్తుంది గ్రిప్ వల్ల. చూడండి ఇదంతా నేను దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని గ్రెప్ అనేది ఒకటి కలర్ ఇచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లొకేట్లోకి వెళ్దాం. లొకేట్ ఎంటర్ ఇచ్చాను. సో స్పెసిఫిక్ అంటే నేను ఇంకేం ఇవ్వలేదు, లొకేట్ అని అన్నాం బట్ నేను ఏం సెర్చ్ చేయాలని నేను చెప్పలేదు. సో నాకు ఆల్రెడీ డెస్క్టాప్ లో ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్ ఉంది కాబట్టి నేను చేస్తాను సిఎస్ సారీ లొకేట్ ఏంటిది సిఎస్ఆర్ఎఫ్ డాట్ హెచ్టిఎంఎల్. చూడండి ఎక్కడ ఇచ్చింది, నా యూజర్ లో అంటే కలి లినక్స్ ఇది హోమ్ అన్న హోమ్ సింబల్ కలి. సో ఇది హోమ్ లో యూజర్ అనే ర్యామ్ లో డెస్క్టాప్ లో ఈ ఫైల్ నేమ్ ఇక్కడ ఉందని చెప్పేసి మనకి చెప్తుంది.
ఏదో నేను జస్ట్ లొకేట్ అని చెప్పేసి సిఎస్ఆర్ఎఫ్ అని ఇచ్చేసాను అనుకో. చూడండి ఎన్ని సిఎస్ఆర్ఎఫ్ ఫైల్స్ ఉన్నాయో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సపోజ్ దీన్ని రీనేమ్ చేశాను అనుకో, సంథింగ్ 3 అని ఇచ్చాను. ఓకే, సో రీనేమ్ చేస్తున్నా. రీనేమ్ చేసేసి నేను సేమ్ లొకేట్ సిఎస్ఆర్ఎఫ్ 3.html. ఓకే, ఫైండ్ అవుట్ చేయలేదు, బట్ ఇక్కడైతే ఫైల్ ఉంది కదా. సో ఏమైతుందనంటే, ఆహ్, మనకు జనరల్‌గా ఫేస్‌బుక్‌లో అయితే సారీ విండోస్‌లో అయితే మనకి ఏందనంటే ఎప్పటికప్పుడు అది కంటిన్యూయస్‌గా అప్‌డేట్ అవుతూనే ఉంటది. సో నేను ఫైల్ చేయంగానే ఇట్ మేబీ ఇట్స్ టేక్ సమ్ హవర్స్, లేకపోతే మనం రీస్టార్ట్ చేసినప్పుడు ఇది అప్‌డేట్ అవుతుంటది. సో అప్పటిదప్పుడు అప్‌డేట్ అవ్వదు. సో నేనేం చేస్తా, దీన్ని అప్‌డేట్ చేయాలి. సో మాన్యువల్‌గా అప్‌డేట్ చేయాలంటే, సో ఇప్పుడు మనం పాస్వర్డ్ అడుగు. ఓకే. హ్మ్. సో ఇది అప్‌డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. లొకేట్ ది చూడు ఇట్లా వచ్చింది. సో ఏందంటే మనకు అప్పుడప్పుడు మనకు ఫైల్ ఉంది, ఫైల్ కనబడట్లేదు అని అంటే దాని మీనింగ్ మేబీ అది అప్‌డేట్ అవ్వలేదు అని అర్థం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, లొకేట్ ఎన్ఎస్‌సి ఫైల్ ఆహ్, గ్రెప్ ఎన్‌మ్యాప్. ఓకే. సారీ, లొకేట్ ఎన్ఎస్‌ఈ ఫైల్ గ్రెప్ ఎన్‌మ్యాప్. చూడండి, నేను గ్రెప్ అని ఇచ్చాను. సో నా దాంట్లో ఉండే ఎన్‌మ్యాప్ ఆహ్, దాంట్లో చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ అంటే లొకేట్‌లో ఇక్కడెక్కడ ఉన్నాయో నేను గ్రిప్ అని ఇచ్చడం వల్ల ఏందంటే నాకు రెడ్ మార్క్‌లో చూపిస్తుంది. రైట్? హ్మ్. ఇప్పుడు మనము విచ్ కమాండ్‌లోకి వెళ్దాం. విచ్. సో నేను సంథింగ్ ఏదో రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యు ఆహ్, చూడండి విచ్. సో నేనేందనంటే జనరల్‌గా మనకు ఇది బిన్ అనేది మన రూట్‌లో ఉందండి. ఇది యూజర్స్ సంబంధించిన మన రూట్. సో వెయిట్. ఇప్పుడు నేనేం చేస్తాను, సపోజ్ ఇదే నేను ఫైల్‌ని సెర్చ్ చేద్దాం అనుకున్నాను. విచ్ సిఎస్ఆర్ఎఫ్ 3.html. సి సో అంటే ఇది చూడండి, నేను ఇక్కడ కూడా సేవ్ అవ్వలేదు. రైట్? సో ఇది కలికి సంబంధించింది. సో నా యూజర్‌లో నేను ఎక్కడ కూడా ఇది దాన్నేమంటారు, చూడండి ఇది యూజర్‌లో సేవ్ అయింది. ఇది రూట్ బేసిస్‌లో అదేంటిది సేవ్ అవ్వలేదు. ఒకటి చూడండి, ఇది రూట్, ఇది నా యూజర్. ఓకే. సో ఇక్కడ ఏమైతుంది, ఈ పిన్, క్యాట్ ఇవన్నీ ఏంటిదనంటే ఇవి యూజర్స్ కిందకి రావు. రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, హ్మ్, సారీ, ఎక్స్‌పోర్ట్. హ్మ్, సి చూడు, పాత్‌లో ఏమేమున్నాయి? ఓన్లీ ఇవే ఉన్నాయి. రైట్? సో ఇక్కడెక్కడన్నా డెస్క్‌టాప్ సంబంధించిందుందా? లేదు. సో ఈ వేరియబుల్స్‌లో లేనప్పుడు సో యూ కాంట్ ఏబుల్ టు ఫైండ్ నథింగ్ అన్నమాట. సో యూ కాంట్ ఏబుల్ టు రీడ్ ఇట్. సో దాని తర్వాత మనకు ఉన్నది ఫైండ్ కమాండ్. ఓకే. సో ఫైండ్ కమాండ్‌లో నేనేం చేస్తాను, ఆహ్, చేసి సంథింగ్ నేమ్ సిఎస్ఆర్ఎఫ్ ఆహ్, 3 కదా! 3.html.
చూడు. అంటే సిఎస్ఆర్ఎఫ్ ఏం చేస్తుందంటే మనకు చూడండి ఇవన్నీ పర్మిషన్ డినైన్ సపోజ్ లేదు అని అంటే నేను ఫైండ్ నేమ్ సిఎస్ఆర్ జస్ట్ సిఎస్ఆర్ఎఫ్ డాట్ హెచ్టిఎంఎల్ అని కొట్టాను. సో పర్మిషన్ డినైన్. ఇప్పుడు నాకు పర్మిషన్ కావాలి. సో నేను కొన్ని ఫైల్స్ చూద్దాం అనుకుంటున్నాను. sudo find name csrf dot html. అంటే చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను సూడో ఇచ్చేసి ఫైండ్ చేశాను బట్ డెస్క్టాప్ లో మాత్రం చూపించింది ఏంటంటే అంటే ఇందులో ఉండేదానికి పర్మిషన్ వచ్చింది బట్ ఇందులో ఉన్నదానికి పర్మిషన్ రాలేదు స్టిల్ ఏంటంటే ఇది ఎంటైర్ సర్చ్ ఇప్పుడు ఎట్లా అంటే ఫైండ్ సో మొత్తం అన్నిట్లో రూట్ లెవెల్స్ లో నుంచి సెర్చ్ చేసాం. సో నేనేం చేశాను నేను పలానా లొకేషన్ ఇవ్వకుండా నేను సెర్చ్ చేశాను కాబట్టి ఇవన్నీ నాకు సో ఇవి ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఎక్కడ నాకు పర్మిషన్ లేదు. సో అందుకే అది సెర్చ్ లోకి వెళ్ళింది ప్రతి ఒక్క ఫోల్డర్లోకి వెళ్ళేసి సెర్చ్ ఓకే యూ పర్మిషన్ డినైన్. సో నాకు ఎక్కడెక్కడ పర్మిషన్ డినైన్స్ ఉన్నాయో అక్కడ బట్ నేనేం చేశాను సూడో అని టైప్ చేసేసి నేమ్ ఇచ్చేసి ఇచ్చేసాను. సో ఫస్ట్ హోమ్ లో ట్రై చేసింది. సో నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను మిగిలిన దాంట్లో అంటే మిగిలిన దాంట్లో ఇవన్నిటికీ పర్మిషన్ దొరికింది రైట్ బట్ ఇందులో లేదు బట్ స్టిల్ రూట్ లెవెల్లో ఇక్కడ నాకు పర్మిషన్ సో నాకు ఇందులోకి పాసిబిలిటీస్ లేవు అన్నాను. ఓకే సో నేను ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని ఎల్ఎస్ ఎల్ఏ just drag and drop. సో నేనేం చేశాను ఇది తీసుకున్నాను సో నాకు ఇది పర్మిషన్ లేదు ఏంటిది అని అంటే నేను చూసాను చూడండి నాకు ఓన్లీ ఇది దీనికి ఇది డైరెక్టరీ కాబట్టి సో నాకు వాటికి పర్మిషన్ లేదు. ఓకే సో ఇది నార్మల్గా మెయిన్ బేసిక్ కమాండ్స్. నెక్స్ట్ వీడియోలో మనము సర్వీసెస్ చూస్తున్నాం SSH FTP అంటే ఏంటిది HTTP అంటే ఏంటిది సో దీని గురించి మనము సపరేట్ వీడియో చేసుకుంటాం అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ట్రై టు కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. థ్యాంక్ యూ అండ్ నాది సపరేట్ గా టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో ప్లీజ్ ట్రై టు బి జాయిన్ ఇన్ దట్ గ్రూప్ సో యూ విల్ గెట్ సమ్ అప్డేట్స్. నేను కొత్త ఏమేమో అటాక్స్ జరుగుతున్నాయి మనకు వరల్డ్ లో వాటి గురించి అప్డేట్స్ ఉంటాయి. అండ్ జై శ్రీరామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.